లేకపోతే ప్రశాంతత చెల్లాచెదరవుతుంది, పోలీసే లేకపోతే ఎక్కడ శాంతి తీరాలు, ఎక్కడ సుఖజీవనాలు. ఈరోజు ఉదయమే ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం గారు పాల్గొన్న సభలో ఒక భావి పోలీస్ ఆఫీసర్, ఈ మధ్య డిఎస్పీలుగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులుగా నియామకం పొందిన పోలీసులు చాలా మంది వచ్చారు. మనం అందరం లేచి చప్పట్లు కొట్టి స్వాగతించేందుకు రెడీ ఉన్నామా? ఆనరబుల్ సీఎం హ్యాస్ ఆల్మోస్ట్ అరైవ్డ్. ఎవరి కోసం? మన యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. ఎవరి కృషి వల్ల తెలంగాణ రైజింగ్ సాధ్యమవుతుంది అని నమ్ముతారో అదో చూసారా? సీఎం వేదిక మీద రావట్లా, మీ దగ్గరకు వస్తున్నారు. ప్రజా పాలన అంటే అది ప్రజల కోసం, ప్రజల వల్ల, ప్రజల చేత, ప్రజలందరినీ కలుపుకుపోతూ ముఖ్యంగా ప్రజల్లో యూత్ని మీరు సపోర్ట్లు కొడుతూనే ఉండాలి. ఆనరబుల్ సీఎం గారు వేదికపైకి వస్తున్నారు. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అండ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు నవీన్ యాదవ్ గారు, మా రామగుండం ఎమ్మెల్యే గారు, అలాగే సీనియర్ ఆఫీసర్స్, స్పెషల్ సిఎస్ హోమ్ సివి ఆనంద్ ఐపీఎస్ గారు, డీజీపీబీ రెడ్డి ఐపీఎస్ గారు, అలాగే వికాస్ రాజ్ సీనియర్ ఐఏఎస్ స్పెషల్ సిఎస్ గారు, డాక్టర్ కె ఇలంబర్తి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, డాక్టర్ జలాలం బిర్హాను తఫేసి, వెల్కమ్ సార్. Sir, Dr. Jalalam ji, sir, please come on to desk. He is looking after Telangana, Andhra Pradesh and Karnataka units of activities. మా తెలంగాణ పోలీస్ చేపడుతున్న కార్యక్రమాల్లో చాలా